సంధ్య వాలే వేళకి ఇక్కడ ఉన్న తులసి మొక్కలు గోపికలుగా మారి శ్రీకృష్ణునికి స్వాగతం పలుకుతాయి. రాత్రివేళ సుమధుర వేణుగానం, మంజీరనాదం, నృత్యగానాలు. ప్రతిరోజు ప్రాతకాల వేళ దేవాలయం తెరిచినప్పుడు అక్కడ రాధాకృష్ణులు గోపికలతో వచ్చి రాసలీల జరిపిన పాదముద్రలు కనపడటం అద్భుతం. రాధాకృష్ణులు అలసిపోయి అక్కడ రంగమహల్లో సేద తీరుతారట. వారు వచ్చిన ఆనవాళ్లు కూడా దేవాలయ తలుపులు తెరవగానే కనపడతాయట. ఇంతటి అద్భుత దేవాలయం ఎక్కడ ఉంది? మనం అక్కడికి ఎలా చేరుకోవాలి? ఇంకా అక్కడ ఉన్న అనేక రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం. మేము 2 సంవత్సరాల క్రితం వెళ్ళిన మధుర యాత్ర విశేషాల వీడియోలు నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను, తప్పకుండా చూడండి. నిధివన్ అంటే తులసివనం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురాలోని బృందావనంలో ఉంది. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి. డైరెక్ట్ ట్రైన్ అందుబాటులో లేనివారు ఢిల్లీ ఆర్ ఆగ్రా నుంచి బై ఫ్లైట్ ఆర్ ట్రైన్లో చేరుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళేవారు కొన్ని సూచనలు తెలుసుకోవాలి. అవి తెలుసుకునే ముందు నిధివన్ గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. నిధివన్ అసలు అందులో ఏమి ఉందో చూద్దాం. నిధివన్లోకి మనం అడుగు పెట్టగానే ఇరువైపులా పచ్చని తులసి మొక్కలు కనపడతాయి. మనం మొక్కలని చూసుకుంటూ నడవటానికి వీలుగా ఫెన్సింగ్ ఉంటుంది. అందులోంచి నడుచుకుంటూ వెళ్తే మార్గ మధ్యంలో కూడా మొక్కల కాండాలు కనపడతాయి. అయితే ఇక్కడ ఉన్న తులసి మొక్కల కాండాలు ఇతర మొక్కల కాండాలకి భిన్నంగా ఉంటాయి. అవి చాలా ఎత్తు తక్కువగా ఉండి బోలుగా ఉంటుంది. కాండం జంటలు జంటలుగా ఉండి పెనవేసుకుని ఉంటాయన్నమాట. ఆ తులసి మొక్కలు ఏమాత్రం నీరు లేకపోయినా పచ్చగా సంవత్సరం అంతా పచ్చదనంతో కనువిందు చేస్తూ ఉంటాయి ఆ తులసి మొక్కలు. ఆ కాండం దగ్గర చెవి పెట్టి వింటే రాధానామం ఇప్పటికీ వినపడుతుందట. చాలామంది ట్రై చేస్తూ ఉండటం కూడా మనం గమనిస్తాము. అయితే అక్కడి మొక్కలు ముట్టవద్దని అక్కడి వారు చెబుతూ ఉంటారు. ఇప్పటికీ అక్కడ ఋషులు జపం చేస్తూ ఉంటారని మనకి పెద్దలు చెప్తారు. ఇక్కడ ఉన్న మొక్కలు ద్వాపర యుగం నుంచి ఉన్నవిగా మనకి తెలుస్తుంది. ఈ వనంలో రాత్రిపూట ఏమి జరుగుతుందో చూడాలని వెళ్ళిన వారు తిరిగి రాలేదని, అటువంటి వారి సమాధులను ఆ దేవాలయంలోనే మనం చూస్తాము. ఈ ఆలయ ప్రాంగణంలో రంగమహల్ ఉన్న ప్రదేశం అత్యంత వైభవంగా, అంగరంగ వైభవంగా కనువిందు గొలుపుతూ మనకి కనపడుతుంది. సూర్యాస్తమాన సమయంలో అందంగా అలంకరించి కొన్ని అలంకార వస్తువులు, పాలు, స్వీట్స్, పాన్, నీరు వగైరా వస్తువులను అక్కడ అమర్చి రంగమహల్ని సాయం సమయాన క్లోజ్ చేస్తారనమాట. ఉదయం రంగమహల్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ అలంకరించిన దుప్పటి చెదిరినట్టుగా ఉండి అక్కడ పెట్టిన పదార్థాలతో కొంత భాగం తిరిగినట్టుగా ఉండటం మనకి ప్రత్యక్ష సాక్షులు చెప్పే విషయాలు. అక్కడికి మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు ఉదయం తలుపు తెరవగానే తప్పకుండా చూడండి. మాకైతే అక్కడికి వెళ్ళినప్పుడు ఉదయం మేము 5:30 గంటలకు మాకు వెళ్ళడం అవకాశం కుదరలేదన్నమాట. తప్పకుండా మీకు అవకాశం ఉంటే చూడండి. ఇక్కడ ప్రతిరోజు కృష్ణుడు రాధా గోపికల సమేతంగా విచ్చేసి నృత్యగానాదులు చేస్తారని భక్తుల విశ్వాసం. నేటికి రాత్రివేళ ఈ ప్రదేశంలో వేణుగానం, మంజీరనాదం వినపడతాయని భక్తులు చెప్తారు. గోపిక పాదముద్రలు ఈ ప్రదేశంలో ఉదయం కనపడతాయట. మేము 2 years బ్యాక్ ఈ ప్రదేశానికి వెళ్ళినప్పుడు రాధాకృష్ణులు నృత్యం చేసే రాసలీలా స్థలి ఇసుకతో ఉన్న ప్రదేశం ఇప్పుడు రాళ్లు పరచి ఈ ప్రదేశాన్ని మరింత శోభని తెచ్చారు. ఇక్కడికి వచ్చిన భక్తులు తన్మయత్వంతో నృత్యం చేస్తూ ఉంటారు. ఈ దేవాలయ ప్రాంగణంలోనే బన్సీ చోరీ రాధాదేవి మందిరం ఉంది మరియు స్వామి హరిదాస్ మందిరాలు కూడా ఉన్నాయి. కృష్ణుడు స్వయంగా తన వేణువుతో నిర్మించిన బావిని కూడా మనం నిధివన్ లోపలికి వెళ్ళే దారిలో చూడవచ్చు. ప్రస్తుతం దాన్ని క్లోజ్ చేశారు. మనం బయట నుంచి దర్శనం చేసుకోవచ్చు. నిధివన్లో సాయంత్రం సూర్యాస్తమాన వేళ
అప్పటి వరకు అక్కడే తిరుగుతున్న పక్షులు జంతువులు అక్కడ నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోవటం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నిధివన్ రహస్యాన్ని చూడాలని ప్రయత్నించిన వారు కొందరు దురదృష్టవశాత్తు తమ చూపుని మాటని పోగొట్టుకొని మానసిక స్థైర్యాన్ని కోల్పోయి పిచ్చివారుగా మారిపోయిన వారు కూడా ఉన్నారు. కొందరు శరీరాన్ని చాలించి భగవదైక్యం చెందినట్లుగా చెప్తారు. అటువంటి కొందరి భక్తుల సమాధులు కూడా ఈ నిధివన్లో మనం చూస్తున్నాము. ఇక్కడి ఆవరణలో ఉన్న తులసి మొక్కలు రాత్రిపూట గోపికలుగా మారి రాసలీలలో పాల్గొంటూ ఉంటాయని, తెల్లవారిగానే మళ్ళీ చెట్లుగా మారతాయని అక్కడి భక్తులు నమ్ముతారు. ఇక్కడి తులసి మొక్కలకి తీసుకువెళ్ళాలని ప్రయత్నించిన వారికి కూడా ఎన్నో అవరోధాలు కలిగాయట. అవి ముట్టవద్దని వాళ్ళు చెప్తారు. నిధివన్ పరిసరాల్లో నిర్మించిన ఇళ్లకు ఆ ప్రాంతాన్ని వీక్షించే అవకాశం ఉన్నా చుట్టుపక్కల ఇళ్ళు భవంతుల సముదాయాలకు నిధివన్ వైపు కిటికీలు తలుపులు కూడా పెట్టుకోకపోవడం వెనుక అనుభవజ్ఞుల కథనాలు ఎన్నో ఉన్నాయి. నిధివన్ రహస్యాన్ని ఛేదించాలని రాధాకృష్ణులను దర్శించాలని ప్రయత్నించిన ఎంతోమంది పరిశోధకులకు కృష్ణ భక్తులుగా మారడం ఒక అద్భుతం. వారు పరిశోధనల్లో ఏమీ తెలుసుకోలేక భక్తులుగా మారిపోయారు. అక్కడ శ్రీకృష్ణ దర్శనం వారికి అయిందని మనం భావించాలి. అయితే రాధాకృష్ణులు నడయాడుతున్న ప్రదేశంలోని మట్టిని తీసి నుదుటిపై పెట్టుకోవడం అదృష్టంగా భావిస్తారు. బృందావన్ నిధివన్ని దర్శించుకునేవారు అక్కడి ఆలయ సమయాలు తెలుసుకొని వెళ్ళవలసి ఉంటుంది. మధ్యాహ్నం 1 నుండి 4 వరకు మూసివేస్తారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం సంధ్యా సమయం వరకు ఈ ఆలయం తెరిచే ఉంచుతారు. వెళ్ళాలనుకునేవారు సమయానుకూలంగా వెళ్ళవలసి ఉంటుంది. సమయాలు తెలుసుకుని వెళ్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. టెంపుల్ని చేరుకోవాలంటే చిన్న చిన్న సందుల్లోంచి వెళ్ళవలసి ఉంటుంది. బ్యాటరీ ఆటోలు మాత్రమే కొంత దూరం వరకు వెళ్తాయి. మొబైల్స్ కళ్ళజోళ్ళు పెట్టుకుంటే అక్కడ కోతులు మనల్ని అయితే వదిలిపెట్టవు. కాబట్టి వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అవకాశం ఉన్నవారు బృందావనం లేదా తులసివనాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించి మధురాతి మధురమైన మోక్షపురి మధురలో శ్రీకృష్ణ జన్మస్థలిలో అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను ఆనందానుభూతిని పొందాలని ఆశిస్తూ స్వస్తి.